వివాహ భోజనంబు. మరి పాస్పోర్ట్ ఆఫీస్ కింద కొత్త వైరల్ అయ్యే అన్లిమిటెడ్ బిర్యానీకి వచ్చినాను. 100 రూపీస్కి ఇది వర్తా కాదన్న? వర్తా. ఏమేమి ఇచ్చినారు మీకు ఇందులో అన్న? మీకు రైస్ ఎవరైనా సరే ఎన్నిసార్లు కావాలన్నా పెట్టుకోండి, మీరు కంటిన్యూ తింటూనే ఉండి నేను పెడతానే ఉంటాను. రైస్ వేస్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా 200 గంటల ముందే చెప్తాను. కానీ మీరు తినే పని మీద ఉండు, నేను వేసే పని మీద ఉంటా. బాగుందా? అదే ఆల్మోస్ట్ 100 రూపీస్కి అన్లిమిటెడ్ ఇస్తుండు ఈ అన్న. మరి క్వాలిటీ యూజ్ చేస్తున్నా అని ఒక క్వశ్చన్ అన్న. డౌట్ ఉన్న వాళ్ళు కిచెన్కి వస్తే తిన్న తర్వాత కామెంట్స్ పెట్టమని చెప్పండి. రైస్ చాలా ఫ్లఫీ టేస్ట్ డీసెంట్గా ఉంది. మరి పాస్పోర్ట్ ఆఫీస్ కింద కొత్త వైరల్ అయ్యే అన్లిమిటెడ్ బిర్యానీకి వచ్చినాను. మరి అన్లిమిటెడ్ బిర్యానీలో ఏమి ఇస్తుండే ఈ కథ మొత్తం జోరు ఉంది. ఇంకో జనాలు చూస్తూనే ఉన్నారు నా, ఇంకా ఎంతమంది ఉన్నారో ఏం కథనో. సో చూద్దాం మనం కూడా అది 100 రూపీస్కి వర్తా కాదా, టేస్ట్ ఎట్లుందో చూసి మనం కూడా రివ్యూ ఇద్దాం. బాగుందా? ఎట్లా తెలిసింది మీకు ఇక పెడుతున్నారని? ఆఫీస్ ఉందా? అంటే ఆ ప్రైస్కి వర్తేనా? అంటే 100 రూపాయలు ఇస్తున్నారు కదా, చాలా పెడతారు. కడుపునే ఉందా? సాటిస్ఫైడ్ ఉందా? టేస్ట్ ఆల్రెడీ యూట్యూబ్ చూసాం. ఆల్రెడీ ఇట్లా పని మీద వచ్చాను కాబట్టి ఇట్లా వచ్చేసాను. అట్లా అంటే నార్మల్గా పని చేస్తారా మీరు? ఇట్లా నేను ఇక్కడ ఆటో నడుపుతాను. అంటే అమీర్పేట సైడ్లో ఆటో నడుపుతుంది. అటు నిజాంపేటలో ఉండే మామూలుగా ఊరికి వెళ్ళాము. మా వాళ్ళకి ఆధార్ కార్డు పని ఉంటే యూట్యూబ్లో చూసాను ఆల్రెడీ. ఓకే. ఈ ఏరియాలో ఎటో ఉందని చెప్పి ఐడియా వచ్చి ఇడికి వచ్చినాము. టేస్ట్ బాగా నార్మల్గా అందరూ ఇట్లా అమీర్పేట సైడ్లో ఎవరైనా వచ్చినప్పుడు మ్యాక్సిమంలో ఇక్కడ మన పాస్పోర్ట్ ఆఫీస్ కింద బిర్యానీస్ అనేది చాలా ఫేమస్ కాబట్టి ఇప్పుడు 100 రూపీస్కి అన్లిమిటెడ్ బిర్యానీ పెడుతుంటే అంటే చాలా పబ్లిక్ అనేది ఇక్కడ గ్యాదర్ కావడం జరుగుతుంది. ప్లస్ తినడం జరుగుతుంది. చూస్తూనే ఉన్నారు కదా ఎంతమంది జనాలు ఉన్నారు. సో చూద్దాం, ఇంకెవరినైనా అడిగి చూద్దాం. అన్న మంచిగా ఉందా? ఎంత కొన్నా ఏం కాదు, నువ్వు నార్మల్ మాట్లాడరాదన్న. 100 రూపీస్కి ఇది వర్తా కాదా అన్న? వర్తేనా. ఏమేమి ఇచ్చినారు మీకు ఇందులో? ఒక ఎగ్, హాఫ్ ఎగ్. సో టేస్ట్ అనేది సఫిషియెంట్గా పెడుతుందా? అన్లిమిటెడ్ అని ఏదో నామకే వాస పెట్టేదా? అన్లిమిటెడ్ ఎంత తింటే అంత. ఏంటంట ఎన్నిసార్లు పెట్టుకో కానీ వేస్ట్ చేస్తే 200 ఫైన్. అన్న వాళ్ళు ఎట్లా చెక్ చేస్తున్నారు అన్న? ఆల్రెడీ మాసం చాలా వేస్ట్ చేసిండు ఇక. ఉన్నారన్న వీళ్ళు అంతా చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారా? ఓకే. ఎవడో దొంగసాటం చేస్తే ఇవన్నీ ఏం చేస్తాం మనం? అన్న మీకు రైస్ ఎవరైనా సరే ఎన్నిసార్లు కావాలన్నా పెట్టుకోండి, మీరు కంటిన్యూ తింటూనే ఉండి నేను పెడతానే ఉంటాను. రైస్ వేస్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా 200 గంటల ముందే చెప్తాను. కానీ మీరు తినే పని మీద ఉండు, నేను వేసే పని మీద ఉంటా. ఏమన్నా నువ్వే సరిపోదు కదా, అదే సరిపోదు. తిందేదో ఇంకా అందరు లైన్లో లేవాడుతున్నాం కానీ ఇంకా మనం కూడా లైన్లో వాడి తీసుకొని చూద్దాం పదా. ఇరవై కొడుతున్నారా? 20 కొడుతున్నా. వీ గాట్ అవర్ టోకన్స్తో మా అన్లిమిటెడ్ బిర్యానీ ఇస్తున్నారు రా భయ్. ఏమో చూద్దాం దీని కథ ఏందో. మనకు పెద్ద పీస్ అడుగుదాం మన పొట్టకి సరిపోయేటట్టు. మోస్ట్ వైరల్ అన్లిమిటెడ్ బిర్యానీ దగ్గరకు వచ్చినాం మనం. మన ప్లేట్ మనకు వచ్చేసింది ఆల్రెడీ. సో ఆల్రెడీ చాలా బిజీ ఉండు, మనం అడిగి తీసుకుంటున్నాము. సో అన్న ఇది ఎప్పుడు స్టార్ట్ చేసినారు, ఏం కథ చెప్తారా అన్న? ఇది 3 years అయింది నాకు. 4 years అవుతుంది. 4 years అవుతుంది. 4 years నుంచి అన్లిమిటెడ్ పెడుతున్నారు అన్న? అప్పటి నుంచి. ఎక్కడైనా అడ్రస్ ఏమైనా చెప్పగలుగుతారా మీతోనే? సత్యం థియేటర్ నుంచి పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆపోజిట్లో ఉంటుంది. సత్యం థియేటర్ నుంచి మైత్రివనం వచ్చే రోడ్లో. ఓకే. సత్యం థియేటర్ నుంచి మైత్రివనం పోయే రోడ్ సార్. కానీ నార్మల్గా మనకి ఈజీగా గుర్తున్నది పాస్పోర్ట్ ఆఫీస్ కింద, ఎగ్జాక్ట్ పాస్పోర్ట్ ఆఫీస్ కిందనే ఉంటుంది. సో అన్న టైమింగ్ ఏముందన్న మనది? అన్న టైమింగ్ 10:30 నుంచి 3 వరకు ఉంటుంది. 10:30 నుంచి 3 వరకు. మాక్సిమం 10:30 నుంచి 3 అంటాం కానీ 10:30 నుంచి 3 వరకు కాదు అన్న. మాక్సిమం 1 o'clock అయిపోతుండు. ఆల్మోస్ట్ డైలీ ఒక 300 నుంచి 400 ప్లేస్ ఈజీగా అమ్మేస్తుండ అన్న. అదే ఆల్మోస్ట్ 100 రూపీస్కి అన్లిమిటెడ్ ఇస్తుండు ఈ అన్న. మరి
క్వాలిటీ యూజ్ చేస్తున్నా అని ఒక క్వశ్చన్ అన్న. క్వాలిటీ యూజ్ చేస్తున్నావా యూజ్ చేస్తలేమన్నా ఫోటో చూసి ఫోటోలలో కాదన్న ఒకసారి ఇంటికి వచ్చి చూసి మసాలాలు ఏం వేస్తున్నావు ఆయిల్ ఏం వాడుతున్నావు అది వచ్చి చూసి కామెంట్లో పెట్టమని చెప్పండి చూస్తాం తిన్నాక చెప్పమని చెప్పాలి. సో అన్నని మనం అడిగిన దానికి అన్న చెప్పిన దానికి ఏంటంటే నార్మల్ తినేవాళ్ళని తినేవాళ్ళని మనం రివ్యూ తీసుకున్నాము మంచిగా ఉందని చెప్పినారు. దానికి క్వాలిటీ ఎట్లా యూజ్ చేస్తున్నారు అన్న ఏమంటున్నా డైరెక్ట్ ఇంటికాడికి వచ్చి వీడియో తీయండి బ్రో. కిచెన్కి వస్తే అయిపోతుంది. డౌట్ ఉన్న వాళ్ళు కిచెన్కి వస్తే తిన్న తర్వాత కామెంట్స్ పెట్టమని చెప్పండి. తినక ముందుకి అది అట్లుంది ఇది ఇట్లుంది కాదు. తిన్న తర్వాత నచ్చితే నచ్చిందని పెట్టమని నచ్చకపోతే నచ్చలేదని చెప్పి. కానీ ఇన్ని వెరైటీస్ అంటే నార్మల్గా ఇంత బిర్యానీని మీరు రోజు సర్వ్ చేస్తున్నారు కదా మరి మీకు ఏం మిగులుతారన్న ఫాస్టింగ్ ఆల్రెడీ చెప్పాను నేను వంట చేస్తాను సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్ రెస్టారెంట్లో చేశాను. ఓకే ఆ రెస్టారెంట్లో మిగిలిన శాలరీ వచ్చినా చాలు నాకు ఒక దగ్గర పని చేయకుండా నా దగ్గర ఇద్దరు సొంతంగా ఉండాలని నా ఆలోచన. ఓకే సో నార్మల్గా ఈ అన్న విషయం ఏంటంటే ఫుడ్ మనం ఎక్కువ స్ప్రెడ్ చేద్దాము మన టాలెంట్ని కూడా ఎక్కువ స్ప్రెడ్ చేయడానికి సరే ఒకరి కింద పని చేయకుండా సొంతంగా ఏమైనా డెవలప్ చేద్దాము అనేసి ఒక చిన్న డెవలప్ చేసిండు. సో మోస్ట్ సక్సెస్ఫుల్గా అయితే రన్ అవుతుంది ప్రస్తుతానికి. చూద్దాం ఇంకా ఫ్యూచర్లో. అరే గుడ్ కావాలరా అన్న నెక్స్ట్ వీడియోలో మరి కిచెన్ చూపెడతారా అన్న మీది? అన్న నెక్స్ట్ వీడియోలో కిచెన్ చూపెడతారా అన్న మరి మీది? చూపిస్తా. సో అన్న నెక్స్ట్ వీడియోలో మన కిచెన్ చూపెడుతున్నాం. సో నో డౌటెడ్గా మనం కిచెన్ని కూడా తీద్దాము. దాని క్వాలిటీ ఎంత ఉంటుందో క్వాలిటీ ఎంత ఎట్లా యూజ్ చేస్తున్నాడో అవన్నీ చూద్దాం మనం. ఒక నిమిషం 100 రూపీస్ వర్త్. వేరే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు చాలా టేస్టీ ఉంది. ఇప్పుడు నార్మల్గా అన్న రెస్టారెంట్స్లో చాలా రెస్టారెంట్స్ అయితే వస్తుంది. రైస్ కూడా చాలా ఫ్లఫీగా టేస్ట్ డీసెంట్గా ఉంది. సో ఆల్మోస్ట్ మనం కంప్లీట్ చేసినాము. అన్లిమిటెడ్ బిర్యానీ అనేసి మనకి అనే లేట్ వెళ్ళినాం మనము. ఆల్మోస్ట్ ఫినిష్ అయ్యే టైంలోకి వచ్చినాము. సో అట్లయినా మనకు అన్న కాంప్లిమెంట్గా ఎక్స్ట్రా పీస్ ఇచ్చిండు రైస్ అయిపోయిందని. సో 100 రూపీస్కి ఈ మధ్యకాలంలో ఫ్రైడ్ రైస్ కూడా వస్తలేదు మంచిగా. సో అన్న 100 రూపీస్కి మనకు చాలా మంచిగా సర్వ్ చేస్తుండు. సో తినొచ్చు వన్ టైం. సో ఇంకోటి స్పెషల్ ఏంటంటే దీంట్లో ఈ రైతా యూజ్ చేస్తుండు కదా ఆ రైతా చాలా థిక్గా చాలా మంచిగా ఉంది. రైతాకు మనం అసలు వర్త్. సో ఇంకేంది గాయస్ మనమైతే అన్లిమిటెడ్ బిర్యానీ ఫైనల్ లేదు వెళ్దాం అనుకొని వచ్చినాము. సో ఇంకా తిండి ముచ్చట్లు ఇంకా ఇంకేమైనా మీరు సజెస్ట్ చేసే కామెంట్లో చేయండి. సో నేను ట్రై చేస్తాను కొత్త ఏమైనా. సో అప్పటి వరకు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మా ఆకలి రాజాని సపోర్ట్ చేయండి. వివాహ భోజనంబు